గ్రామ బాటే అభివృద్ధికి రాచబాట అంటూ ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అభివృద్ధి సంక్షేమం లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. పల్లె వెలుగు స్వర్ణ గ్రామం కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. దీంతో పాటు మరికొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన ఏపీ కేబినెట్ పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపింది. పల్లె వెలుగు స్వర్ణ గ్రామం పేరుతో పల్లెకు పోదాం చలో చలో అంటోంది ఏపీ ప్రభుత్వం. 2 రాత్రులు 3 పగళ్లు ఐఏఎస్లు ప్రజలతో మమేకమవ్వాలి. ప్రజాప్రతినిధులు కూడా నెలకు 4 రోజులు పల్లె నిద్ర చేసి పల్లెల్లో సమస్యలు పరిష్కరించడమే ఈ కార్యక్రమం ఉద్దేశం. అదేవిధంగా గ్రామాల్లో ఉన్న పరిస్థితుల మీద సీనియర్ ఐఏఎస్ అధికారులు కూడా ప్రస్తుత పరిస్థితుల మీద అవగాహన రావడం ద్వారా మంచి పరిపాలనకి మార్గం ఏర్పడుతున్న లక్ష్యంతో సీనియర్ ఐఏఎస్ అధికారులందరూ కూడా 3 రోజులు 2 రాత్రులు ఆ విలేజ్ లోనే గడిపే విధంగా ఒక కార్యక్రమాన్ని రూపొందించబోతా ఉన్నారు. 3 స్టార్ ఆ పైబడిన హోటళ్లకు బార్ లైసెన్స్ ఫీజును కూడా భారీగా తగ్గించింది. గతంలో ఈ ఫీజు 65 లక్షలుంటే ఇప్పుడు 25 లక్షలు తగ్గించింది. 710 కోట్ల రూపాయల హట్కో రుణానికి ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చింది. నాగార్జున సాగర్ బ్రాంచ్ కెనాల్ రిటైనింగ్ వాల్ నిర్మాణ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ముఖ్యంగా జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు చేసి కేంద్రం సహకారంతో బనకచర్ల ప్రాజెక్టు నిర్మించబోతోంది ఏపీ ప్రభుత్వం. తమ పరపతిని కేంద్ర ప్రభుత్వంలో, ఎందుకంటే ఎన్డీఏ కూడా మా భాగస్వామి కాబట్టి ముఖ్య ప్రధానమంత్రి గారిని అదేవిధంగా కేంద్ర ఆర్థిక మంత్రి గారిని ఒప్పించి ఈ ప్రాజెక్ట్ ని కేంద్ర సహకారం అయితే ప్రైవేట్ భాగస్వామ్యం రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా చేయాలనే ఆలోచనతో ఈ కంపెనీ స్థాపించడమే కాకుండా ఈ 4 సంవత్సరాల్లో దీని మీద పురోగతి సాధించాలనేది ముఖ్యమంత్రి గారి లక్ష్యం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు స్టేట్ ఫైబర్ నెట్ లో భాగంగా ఉన్న డ్రోన్ కార్పొరేషన్ ను విడదీసింది. రాష్ట్రంలో డ్రోన్ సంబంధిత అంశాలన్నింటినీ నోడల్ ఏజెన్సీగా ఏపీడీసీ వ్యవహరించనుంది. మరోవైపు అనకాపల్లిలోని డిఎల్-పురం దగ్గర మరో ప్రైవేట్ పోర్టు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్సెల్ఆర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ అవసరాల కోసం ఈ పోర్టును ప్రభుత్వం నిర్మిస్తోంది. రాష్ట్రంలో 55,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్న ఆర్సెల్ఆర్ మిట్టల్ 2029 నాటికి స్టీల్ ఉత్పత్తి ప్రారంభించనుంది.